జై గురుదత్త అండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవ దత్తమ్మ. ఈరోజు మన దత్తబిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో మీకు పరిచయం చేయిస్తాను. మన ఆలిమాదేవి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. జై గురుదత్తమ్మ. ఆమె ఆలిమా వారి అక్కగారు, ఆమె వైజాగ్లో ఉంటారు. మీ పేరు? జై గురుదత్త. నా పేరు పద్మావతి. నేను గ్రూప్లో ఉంటాను. వెరీ గుడ్ మా. వీళ్ళ అమ్మ వాళ్ళు ఆలిమాదేవి గారు మన గ్రూప్లో చాలా అత్యంత అద్భుతంగా మంచి లీడర్ అనమాట. ఆమె 1 year అయింది మన గ్రూప్లో జాయిన్ అయ్యి. మన గ్రూప్లో యాక్చువల్ 4 సంవత్సరాలు జరుగుతుంది. అయితే ఈమె 1 year అయింది చేరి చాలా అత్యంత అద్భుతంగా కార్యక్రమాన్ని మంచిగా లీడ్ చేస్తారనమాట. పొద్దున్నుంచి ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 12 గంటలు గ్రూప్లోనే జాయిన్ అయిపోయి గ్రూప్లోనే ఉంటారు. అయితే ఆవిడ మాటల్లో మన దత్తబిడ్డల గ్రూప్ గురించి ఆమె ఏమనుకుంటున్నారు అంటే ఆలిమాదేవి ఏమనుకుంటున్నారు, తర్వాత అలాగే వాళ్ళ సిస్టరు ఆమె ఏమనుకుంటారో వాళ్ళ మాటలను విందాం. అమ్మ, మీకు మన గ్రూప్లో ఎట్లా అనిపిస్తుంది? అంత సేవ చేస్తారు కదా పొద్దు నుంచి రాత్రి దాకా, మీకు అసలు అంతమందిని ఓపిక్గా అందరికీ సమాధానాలు చెప్తూ అలా ఉంటారు. మీకు ఎప్పుడైనా విసుగు అనిపించిందా? జై గురుదత్తమ్మ. నాకు అట్లా ఏం అనిపించదమ్మా. చాలా ఆనందంగా, మనసుకు ప్రశాంతంగా, అసలు చెప్పలేనంత ఆనందంగా నేను సేవ చేయాలనుకున్నానమ్మా. అట్లాగే స్వామి నాకు ఈ మార్గం, దత్త మార్గం, అమ్మ మన గ్రూపు ఇవన్నీ లభించినాయి. దాంట్లో తొందరగా నాకు ఇట్లా సేవ చేసే భాగ్యం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అందరూ చక్కగా దత్తుడిని కొలవండి, సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి. మీకు అంత అమ్మ సత్సంగమేనండి. మీకు అన్ని అనుగ్రహాలు లభిస్తాయి. చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అమ్మ, మీరు ఎవరి ద్వారా చేరారమ్మా? మీరు? నేను మా చెల్లి ద్వారా చేరానమ్మా. అప్పుడు మీకేమనిపించింది? చేరినారు, ఎందుకు చేరారు? అసలు ఎందుకు చేరాను? నేను కావాలి అని కోరుకున్నాను. నాకు ఏ మార్గం, మంచి మార్గం కావాలి. ఆ మంచి మార్గంలో భాగంగా మా చెల్లి ఒకరోజు నాకు చెప్పింది. నేను కావాల్సింది కోరుకున్నాను, నాకు కావాల్సింది దక్కింది అనే ఆలోచనతో నాకు నచ్చింది. సత్సంగం కానీ, సిద్ధిమంగళ స్తోత్రం కానీ, శ్రీపాదులు కానీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతున్నాయి, జరగపడుతున్నాయి కూడా అమ్మ. దాని మూలంగా నాకు బాగా నచ్చిందమ్మ. గ్రూప్ నచ్చింది, సత్సంగం నచ్చింది, సిద్ధమంగళ స్తోత్రం అత్యంత అద్భుతంగా నచ్చింది. నేను మొన్ననే ఒక మాట విన్నాను, మీరు విజయవాడలో పెద్ద ఫంక్షన్ చేసుకోండి సిద్ధమంగళ స్తోత్రం పెట్టుకున్నారంట కదా. ఆ సిద్ధమంగళ స్తోత్రం ఒక లీల జరిగిందని వేరే వాళ్ళ ద్వారా నేను విన్నాను. ఆ లీల ఏం జరిగిందో మన వాళ్ళ కోసం చెప్పవా? జై గురుదత్తమ్మ. సిద్ధిమంగళ స్తోత్రం ఫంక్షన్లో చెయ్యాలి అనే కోరిక కలిగింది. చేశానమ్మా. అద్భుతంగా జరిగింది. స్వామి కనిపించారు, స్వామి వచ్చి కూర్చున్నారు, అందరం చేసుకున్నాం. సంతోషంగా జరిగింది. అందరూ మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకునేటట్టు జరిగింది. శ్రీ పాదడు వల్ల అన్నీ బాగానే అని ఆఖరిలో ఎవరిదో బ్రాస్లైట్ పడిపోయింది, కింద పడిపోయింది. అది పార్కింగ్లోనే పడిపోయిందమ్మా. అది వాళ్ళు ఎక్కడికో వెళ్ళి 1 hour జర్నీ చేసి తిరిగి వచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేసి వాళ్ళే తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చే సన్నివేశంలో అది వాళ్ళకే దొరికింది. ఆ వస్తువు వాళ్ళకే చూపించారు స్వామి. నన్ను పెద్ద అపరాధం నుంచి నన్ను బయట వేశారు స్వామి. అందుకన్నా నాకు కావాల్సింది ఏముందమ్మా. నిజంగా చాలా మంచి అనుభవం చెప్పారు తల్లి. స్వామి ఏది చేసినా మన మంచికి అని అందరూ ఓనిల్ ఫంక్షన్ అంటే అంత గ్రాండ్గా చేస్తున్నారు. ఆ ఫంక్షన్లో నిజంగా సిద్ధమౌలవుతాము ఏంటి, తర్వాత ఎప్పుడైనా ఇంట్లో భజన పెట్టుకోవచ్చు కదా అని ఆలోచన లేకుండా సిద్ధమంగళ స్తోత్రంతో అక్కడ స్టార్ట్ చేసి అక్కడంతా ఒక దైవ వాతావరణం నెలకొల్పి అద్భుతంగా ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించుకున్నారు స్వామి. దానిలోని భాగంగానే అక్కడ ఆ మహాత్ముల యొక్క స్పర్శతో, ఆ మహాత్ముల యొక్క అనుగ్రహంతో ఆ పోయిన ఆ వస్తువులు దొరికేలా చేశారమ్మా స్వామి. నిజంగా ఇది దత్తానుగ్రహం, చాలా అద్భుతం అమ్మ. మీరు బేసిక్గా దత్త భక్తుల తల్లి, మామూలు లేకుంటే ఏ దేవుడు ఇష్టం? దత్త భక్తులేనమ్మా. మేము 75 నుంచి గణపతి సత్యానంద స్వామీజీ భక్తులు. దాని కారణంగా మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంచెం దూరంగా రావటం అయింది. అనుకోలేకపోయాం. మళ్ళీ నాకు నిర్ణయం కావాలి, ఏ నిర్ణయం ఇచ్చినా నాకు ఇష్టమే అనుకున్నాను. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అందులోనే జాయిన్ చేశారు. నేను అందులోనే ఉంటున్నాను, నేను అదే చేస్తున్నాను. అందరూ చేస్తే చాలా బాగుంటది. ఎందులో వేసారు మిమ్మల్ని? దత్తబిడ్డల గ్రూప్ లో పెట్టారు. నిర్మలమ్మ దగ్గరికి పంపించారు. దత్తబిడ్డల గ్రూప్ లో వేసారు. ఆలిమమ్మ,
ఆ, అసలు నీకు ఓపిక అంటే మన గ్రూప్లో అందరూ ఆలిమమ్మ అంటే ఒక భూదేవి అని పోలుస్తారు. అసలు కోపమే రాదు ఈవిడికి. ఎంతమంది అంటే అమ్మ ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి అని పాపం చాలా అడుగుతూ ఉంటారు. కానీ వీళ్ళ ఒక 4-5 బ్యాచ్ ఉన్నారనమాట. మీ బ్యాచ్ పేరు చెప్పమ్మా, ఎవరెవరు ఉన్నారు? మా బ్యాచ్ పేరమ్మా బాలమ్మ గారమ్మ హైదరాబాదు, భాగ్యలక్ష్మి గారు హైదరాబాద్ అమ్మ, శివపార్వతి గారు పొన్నూరమ్మ, మల్లిక హైదరాబాద్ అమ్మ. ఇప్పుడు కాడ ఇంకా చాలా మంది ఇప్పుడు మమ్మల్ని చూసి మేము చేస్తామమ్మా, మేము వస్తామమ్మా, మా అక్కడ చెప్పండి అమ్మా, టైం ఉంటే మేము కూడా చేస్తామంటున్నారమ్మా మన బిడ్డలందరూ. చాలా ఆనందంగా ఉందమ్మా. మాకు చక్క పొద్దున్నే 5:15, 6 నిద్ర లెగిస్తే మేము అది ఆన్ చేసుకుని పొద్దున్నే మా గ్రూప్ లో చక్కగా జరుగుతుందమ్మా శ్రీపాద వల్లభ చరితామృతం. 3 మళ్ళీ సత్సంగం ఉంటుందమ్మా అమ్మది నిరమ్మ గారిది. అది ఆనందంగా ఉంటుంది. తర్వాత సాయంకాలం ఇప్పుడు గురు చరిత్ర జరుగుతుందమ్మా. చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అసలు మాకు టైం అంటే నిజంగా రోజులు ఎలా జరుగుతున్నాయి, తెల్లారితే ఇది, మళ్ళీ పడుకునేటప్పుడు దేవుని నామస్మరణతోనే మళ్ళీ మేము పడుకోవటం అవుతుందమ్మా. సిద్ధమంగళ స్తోత్రం మట్టికి అది మన అమ్మ ద్వారా మనకి అందరికీ ఇదైంది. అది అమ్మ ద్వారానే స్వామి అనుగ్రహంతోనే మనకి లభించింది. చాలా ఆనందంగా ఉందమ్మా. అది అసలు చాలా జయం కలుగుతుందమ్మా. ఖచ్చితంగా మీరందరూ చదువుకోండి సిద్ధమంగళ స్తోత్రం. ఖచ్చితంగా మీకు సిద్ధులు అందరి అనుగ్రహం దొరుకుతుందమ్మా. చాలా అలాగే హైదరాబాద్లో డివిజన్స్ పెట్టాం కదా, హైదరాబాదు, బళ్ళారి, గొన్నూరు, ఇలా విజయవాడ, గుంటూరు, ఇదంతా పెట్టాం కదా మన దత్తబిడ్డలో ఎవరికి ఎక్కడ ఉన్నారు వాళ్ళ డివిజన్స్. అలా మీరు హైదరాబాద్ డివిజన్స్కు మీరే చూసుకుంటున్నారు కదా, అది మీకు ఎలా ఫీల్ అనిపిస్తూ ఉంది? చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మ దగ్గర ఇట్లా అమ్మ చేత చేయించుకోవటం. ఇప్పుడు మాకు అమ్మ హైదరాబాద్ డివిజన్కి సిద్ధమంగళ స్తోత్రం చెయ్యండి మీరు వెళ్ళి మన దత్తబిడ్డలని అమ్మ మాకు ఆశీర్వాదం ఇచ్చారమ్మా. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు అడిగినా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నామమ్మా. ఇవాళకి మాకు 14 పారాయణాలు అయినాయమ్మా. చాలా సంతోషం అమ్మా మీ ఆశీర్వాదంతో అనుగ్రహంతో. మాకు ఆ స్వామి గురించి 4 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఆనందం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే సంకల్పంతో అందరూ ఇవి నెరవేరాలని సంకల్పాలు మేము వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నామమ్మా. అది చాలా అద్భుతంగా ఉందమ్మా. మీరు ఇచ్చిన మాకు ఆశీర్వాదం చాలా ఇదిగా ఉందమ్మా. స్వామిని మేము మీ దగ్గర పెట్టుకున్నారు. ఈ స్వామినమ్మా, ఈ స్వామి మా ఎమ్మట వచ్చి మీ హైదరాబాద్ లో ఎవ్వరు పిలిచినా మేము అందరి ఇళ్ళకి వచ్చి ఈ స్వామితో మీ ఇంట్లో మేము సిద్ధమంగళ స్తోత్రం చేస్తామమ్మా. మీరు ఒక్క ఫోన్ చేసి మాకు ఈరోజు చేయండి అని చెప్పండి. మేము ఆ రోజు ఖచ్చితంగా మా దత్తబిడ్డలు అందరం వచ్చి స్వామి అనుగ్రహంతో, స్వామి అమ్మ ఆశీర్వాదంతో ఈ స్వామిని తీసుకుని వచ్చి మీ ఇంట్లో మీకు వరాలు కురిపిస్తామమ్మా. నేను మామూలుగా కాదు తల్లి, చెప్పాను కదా 60 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు పూజలు అందుకున్నాడు ఒక ఇంట్లో. ఇప్పుడు మన ఇంటికి వచ్చి 20 సంవత్సరాలు అయిందమ్మా. అంటే 60 సంవత్సరాల చరిత్ర అనమాట ఈ స్వామికి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని మంచి పనులు చేస్తారు. అందుకే ఇంటింటా సిద్ధమంగళ సూత్రాన్ని చెప్పి పెట్టి మనం అలా చేయించడం జరుగుతుంది స్వామి దగ్గర, ఈ దత్త బంగారం దగ్గర. చాలా అద్భుతం తల్లి నిజంగానే. కాబట్టి మీ నెంబర్ ఒకసారి మన హైదరాబాద్ వాళ్ళకి దగ్గర పరిసర ప్రాంతాలు చెప్తే మీ బ్యాచ్ వాళ్ళు చేస్తారు కదా, ఒకసారి అలీమాదేవి గారు ఒకసారి చెప్పరా? 9491505467 అమ్మ. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు ఎప్పుడు రమ్మంటే మీ ఇంటికి మాకు కొంచెం, ఎందుకంటే చాలా మంది ఇళ్ళకాడ మేము చేస్తూ ఉంటాము. మీరు చెప్పిన డేట్లో మాకు ఖాళీ ఉంటే ఖచ్చితంగా వస్తాం. లేకపోతే ఈ రోజు ఖాళీ అమ్మ, మేము ఈ రోజు రాగలం మీ ఇంటికని మేము వస్తామమ్మా, చేస్తామమ్మా సిద్ధమంగళ స్తోత్రం. మేము ప్రజెంట్ గా 5-6తో వస్తున్నామమ్మా. ఇంకా ఇంట్లో వాళ్ళతో 10 మీ చుట్టాలు ఫ్రెండ్స్ ని పిలుచుకోమని చెబుతున్నాము. అట్లా చేస్తున్నామమ్మా. 11 మంది ఉంటే 108 సార్లు జరుగుతుందమ్మా. అసలు అది చెప్పలేని ఇదమ్మా. నిజంగా సువాసనలు వస్తాయమ్మా. ఇంట్లో ఏమి ఉండదు కానీ సువాసన వస్తుంది. మన ఇంట్లో మనం చదువుకున్న ప్రేమతో, స్వామి మీద నమ్మకంతో మీరు సిద్ధమంగళ స్తోత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ అనుభవాన్ని పొందుతారమ్మా. నిజంగా చాలా మంచి అనుభవాలు చెప్తున్నావు ఆలిమ తల్లి. నన్ను ఒకళ్ళు అడిగారు, ఆలిమ అంటే ముస్లిం పేరు కదా, మరి ఆవిడ హిందూ స్తోత్రాలు చేస్తా ఉందా అని ఎవరు అడిగారు. అయ్యో ఆలిమ అనేది ముస్లిం పేరు కదండి, చూడు ముస్లిం అయితే ఏముంది, ఏదైనా ఒకటే అలా అడిగారు. అప్పుడు ఆలిమ దేవి ఆవిడ పేరు, మేమంతా ముద్దుగా నిక్నేమ్ పిలుచుకుంటాము అని చెప్పడం జరిగిందమ్మా ఆలిమాదేవి గారు. అంటే మీ హైదరాబాద్లో ఎవరు ఫోన్ చేసి అడిగారట, ఆలిమా గారు అంటే ముస్లిం పేరు కదండి, మరి ఆవిడ దత్త పూజ ఎలా చేస్తుందని. మనకి ముస్లిం అని అది ఇంకోటి లేదమ్మా. స్వామి దగ్గర మనం అందరం కూడా బిడ్డలమే కాబట్టి
అలా అనుకున్నారు. దాంట్లో నేనేమి దాని గురించి టెన్షన్ ఏం పడను. స్వామి అనుగ్రహంతో స్వామి కృపతో మనం అందరికి వెళ్తాం. ఇంటింటా సిద్ధమాల సూత్రం అని హైదరాబాద్ పెట్టాము. స్వామి ఈరోజు అన్ని ఇళ్లలో చేయించుకుంటున్నాడు. ఇప్పటికి ఎన్ని ఇళ్ళు అయినాయి మమ్మ? 14 ఇళ్లలో చేసాం. 14 ఇళ్లలో చేసాం. చాలా చాలా గ్రేట్ మా నిజంగా. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే గ్రేట్ అని, అమ్మకి పాపం కాళ్ళు చాలా పెయిన్ అండి. అసలు ఏ జబ్బు లేదు ఆవిడకి. కాలు కొంచెం 4 అడుగులు వేయలేకపోతుంది అనమాట, నర్వస్ వీక్నెస్ వచ్చి. అయినా సరే ఆవిడ అలాగే కుంటూనే వెళ్ళి నేను స్వామి కార్యక్రమం చేయాలని పాపం ఆ కార్యక్రలేక లేదా ఆటో మాట్లాడితే ఆటోను ఏదో ఎక్కి అసలు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఈ మధ్యలో నాకు తెలిసింది. ఆటో అంటే వర్షం వచ్చినప్పుడు మెట్లు ఎక్కలేక పాపము జారుతున్నాయి కదా, అలా కూడా వెళ్ళిపోయేసి ఆ క్లాత్లంతా వేసి అట్లా ఈవెన్ని పైకి తీసుకెళ్ళి అట్లా సిద్ధమాలు చేపించుకున్నారంట. స్వామేనమ్మా అంతా. ఏమన్నా స్వామి ఉండారు, స్వామి నడిపించుకుంటారు అన్న నమ్మకం, పూర్తి విశ్వాసం అమ్మా. స్వామి అట్లాగే నడిపిస్తున్నారమ్మా. ఆ రోజు కొంచెం ఇది అంటే పాపం నిజంగా అమ్మ వాళ్ళు, అమ్మ మీరు రావాలి, నేను కింద ఉంటాలేమ్మా, మా వాళ్ళంతా వచ్చి చదువుతారులే అంటే కాదని వాళ్ళు తీసుకొచ్చి అట్లా వేస్తే ఏంటి అంటే మాకు ఏమనమ్మా దత్తస్వామిని మేము తీసుకెళ్తున్నట్టు అనిపించిందమ్మా అని వాళ్ళు అట్లా చేసి తీసుకెళ్లారమ్మా పైకి. కాళ్ళు జారుతాయి అన్నానని చెప్పి స్వామేనమ్మా నడిపిస్తున్నారు. స్వామి అనుగ్రహం, స్వామి మీ ఓపికకు మీ భక్తికి నిజంగా మీ ఆశీర్వాదం అంతే. మీరే కాకుండా ఎంతమందినో ఈవిడ గ్రూప్లో జాయిన్ చేయించినమ్మా, దత్తబిడ్డల గ్రూప్లో చేరండి, చక్కగా స్వామి అనుగ్రహానికి ఇదవ్వండి అని చాలా మందితో ఆవిడ కూడా చాలా మందిని చేర్పించింది. ఈ మధ్యలో నేను నెంబర్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారు అందరూ. ఒకసారి మన దత్తబిడ్డల గ్రూప్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి అంటే జయగురు దత్త అని వాట్సాప్ నెంబర్ ఇదే కాబట్టి 9490877575కి జయగురు దత్త అని పెడితే దత్తబిడ్డల గ్రూప్లో యాడ్ చేస్తాను. పొద్దున నుంచి శ్రీపాదంలో చరితామతో 108 సార్లు పారాయణ జరుగుతుంది. ఇంచుమించు 55వ పారాయణ కదా, 55వ పారాయణం అనమాట. ఇది 2 రోజులకు ఒక పారాయణం, ఒక గ్రంథం అయిపోతుంది అనమాట. అది శ్రీపాద చరితామృతము కాబట్టి ఇదిగోండి ఈ చరితామృతం 2 వారాన్ని అంటే 2 రోజులకు ఒక పారాయణ అవుతుంది. ఇప్పుడు 55 అయిపోయినాయండి. 108వది కురుపురంలో అత్యంత అద్భుతంగా మేము ఒక మహాసంకల్పంతో స్వామికి అక్కడ నామం 24 గంటలు దత్తనామం పెట్టాలని, అలాగే హోమం చేయించాలని, సత్సంగం చేయించాలని ఏదో మా మనసులో అయితే అనుకున్నాము కోరికలు. కానీ ఈయన ప్రణాళిక వేరే ఉంటుంది కదా. కాబట్టి స్వామి ప్రణాళికతో మరి ఎన్నెన్ని ప్రోగ్రాంలు పెట్టిస్తారో మాకైతే తెలియదు. కానీ అత్యంత అద్భుతంగా జనవరి లాస్ట్కి అయిపోతుంది అనమాట 108. చాలా అత్యంత అద్భుతంగా మా దత్తబిడ్డలు అందరూ కలిపి ఒక పెద్ద కార్యక్రమాలను గానగమనం చేసిన విధంగా అంతా అత్యంత అద్భుతంగా స్వామి ప్రణాళిక చేసి మన కార్యక్రమం పెట్టిస్తున్నారు. పైగా ఎవరెవరు ఎప్పుడా ఈ కార్యక్రమం జరుగుతుందని అందరూ చాలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆ కార్యక్రమం అత్యంత అద్భుతంగా శ్రీపాద స్వామి మంచిగా చేసుకుంటారని ఆశిద్దాము. అలాగే అమ్మ ఇంకొకటి, మీరు మన వాళ్ళకి సిద్ధమాల సూత్రం గురించి ఆ యొక్క చరితామృతం మీదంతా చదువుతున్నారు కదా, మీకు నచ్చిన మాటలు మన వాళ్ళకి రెండు చెప్పరా పద్మావతి గారు? సిద్ధిమంగళ స్తోత్రం మనం అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతుంది, అది తప్పకుండా జరిగి తీరుతుంది. దాని గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, గొప్పగా చేసుకోవచ్చు. అందరికీ తేలికగా సులువుగా వచ్చేది సిద్ధిమంగళ స్తోత్రం. దానిలో ఎక్కువ ఇబ్బంది పడాల్సింది కూడా ఏం లేదు. తర్వాత పాదవల్లభ చరితామృతం అంటే అది చదివితేనే మన దాని గురించి మనకు తెలుస్తుంది. అది చదివి తీరితే ప్రతి ఒక్కళ్ళు అనుభూతి పొందొచ్చమ్మా. అందరూ చెయ్యాలనే కోరుకుంటున్నామమ్మా. వెరీ గుడ్ నాన్న. మాలివమ్మ, మన దత్తబిడ్డలకు మీరిచ్చే సందేశం ఏంటి? అందరూ అమ్మ శ్రీ దత్తస్వామిని కొలవండి, మీ ఆ కోరికలన్నీ నెరవేర్చుకోండి. సిద్ధమంగళ స్తోత్రం చదవండి, సిద్ధులు అనుగ్రహం పొందండి. సత్సంగం అమ్మ నిర్మలమ్మ సత్సంగం వినండి, ఆ మనశ్శాంతిని ధైర్యాన్ని పొందండి. ఖచ్చితంగా మీరు అవన్నీ చేయండి అమ్మా, మీరన్నీ జరుగుతాయి. ఈ కలికాలంలో అందరికీ ఏదో ఒక ఇది ఉంది, అవన్నీ దత్తస్వామి ఖచ్చితంగా నెరవేరుస్తాం. పూర్తి నమ్మకంతో ప్రేమతో అనుగ్రహం పొందండి, దత్తస్వామి అనుగ్రహం అమ్మ. సిద్ధమంగళ స్తోత్రం అన్నీ చదవండి, దత్తస్తవం ఇవన్నీ మనకి చాలా ఇదమ్మా. స్వామి మనకి తేలికగా నామస్మరణ ఇచ్చారు. ఈ కలియుగంలో మనకి
అమ్మ చెబుతూ ఉంటారు, అమ్మ మనకి నామస్మరణ చేస్తే చాలమ్మా అని అమ్మ నిర్మలమ్మ గారు చెప్తారు. అట్లాగే మేము అందరం చేస్తున్నామమ్మా, మంచి అనుభూతిని పొందుతున్నాం. మీరందరూ కూడా పొంది ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి, అమ్మ ఆశీర్వాదం పొందండి అమ్మ. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేము ఎన్ని చేసినా మా కోరికలు తీరట్లేదు, మాకు అసలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని పాపం చాలా మంది అంటూ ఉంటారు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అమ్మ ఈరోజు 5వ రోజు మేము చదవచ్చా, లేదంటే మేము డేట్లో ముట్టుకోవచ్చా? చాలామంది చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. చాలాసార్లు నేను చెప్పాను, మీకు మనసుతో పని కానీ శరీరంతో కాదమ్మా, మీరు మనసుతో, బుద్ధితో, విశ్వాసంతో, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు పనులు అవుతాయి. 5వ రోజు అయితే తప్పకుండా మీరు గ్రంథం చదవచ్చమ్మా, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. నిన్న అనుకుంటే ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది, అమ్మ కింద పడుకోవాలా లేదంటే పైన పరుపు మీద పడుకోవచ్చా అంది. వాళ్ళ శరీరం దాన్ని బట్టి నేను చెప్తున్నాను, మీ శరీరం సహకరించలేదు, ఏం చేస్తాం? మనం నిజంగా స్వామి దగ్గర కూర్చోకూడదు, కింద కూర్చోవాలి. మన శరీరం సహకరించట్ల కింద కూర్చోలేము, ఏం చేస్తాం? స్వామి అంతటా ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు అని చెప్పినప్పుడు మరి అంతటా చూడగలగాలి కదా అని చెప్పి అదే భావంతో మనం ఉంటున్నాం. కాబట్టి మంచం మీద పడుకున్నామా కింద పడుకున్నామా అని కాదు నాన్న, మనం మంచం మీద పడుకొని కూడా స్వామి స్మరణతో అలాగా కూడా ఉండొచ్చు. కొత్త దుప్పటి ఏదో వేసుకొని చక్కగా దానికి అట్లా ఉంటుంది, కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి చక్కగా హాయిగా పడుకోవచ్చు. ఏ దోషం, పసుపు నీళ్ళకి ఏ దోషం ఉండదమ్మా, అంతా పోతుంది. అట్లా చేసుకోవచ్చు. గదంతా కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి అలా హ్యాపీగా ఉండొచ్చు. అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే పోతాయమ్మా, అంతకన్నా ఇంకేం కాదు. అలాగే కింద పడుకోవడం అంటే శరీరం సహకరించిందా కింద పడుకోండి, లేదంటే హాయిగా కింద పడుకోవడం అమ్మ నా వల్ల కాలని ఒళ్ళు నొప్పులు అని బాధపడుతూ చదివేదానికంటే కూడా మనశ్శాంతిగా హాయిగా మీరు అంటే ముందు పారాయణ జరగటమే మన ముఖ్య ఉద్దేశం తప్ప నువ్వు ఎలా చదివావు అని కాదమ్మా. నేనైతే మాత్రం అదే భావిస్తాను. చాలామంది కార్తీక మాసంలో దత్తపారాయణ చేస్తే ఇలా వస్తుంది, మాఘమాసంలో చేస్తే ఇలా వస్తుంది, శ్రావణ మాసంలో చేస్తే ఇలా వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. నేనైతే నా భావన ఏంటంటే ప్రతిరోజు శ్రావణ మాసమే మనకి, ప్రతిరోజు మాఘమాసమే, ప్రతిరోజు శ్రావణ మాసమే, ప్రతిరోజు కార్తీక మాసమే కదా. అంటే ఏంటి, పొద్దున ఛానల్ మొదలైతే రాత్రి పడుకోదాకా మనం కంటిన్యూగా దైవస్మరణలో ఉన్నాం కదా. కాబట్టి మనకు ప్రతిరోజు ఒక స్పెషల్ డే, మనకు ప్రతిరోజు స్పెషల్ డేని, ప్రతిరోజు గురు పౌర్ణమి, ప్రతిరోజు ఒక దత్త జయంతి. కాబట్టి మన అత్యంత అద్భుతంగా మన వాళ్ళు దత్త బిడ్డలు అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు అత్యంత అద్భుతంగా ఉన్నారు. ఆ గ్రూప్ను లీడ్ చేస్తున్న మన రాధమ్మ గారు తరపున మీరందరూ నిజంగా చాలా చాలా మంచిగా చేస్తున్నారు. అలీమాదేవి గారు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు, చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా నేను చెప్పేస్తా అమ్మా ఇది చదివించండి అని, కానీ నిజంగా నా దగ్గర అయితే ఏమీ లేదు. నేను చదివించేయమ్మా స్వామి ఆర్డర్ అంట, అంతే, ఆజ్ఞ అంట. పాపం మిగతా అంత వీళ్ళకే కదా శ్రమ ఎక్కువ అమ్మా. వీళ్ళ దగ్గరుండి అలా చూసుకోవడం, ఆ గ్రూప్ని మళ్ళీ వాళ్ళు ఎవరిన రాకుంటే పారాయణ చేస్తానికి వస్తాను పేర్లు ఇస్తారు, రాలేదంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా ఉండి ఆ పారాయణ చదివించి మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ పిలిచి చాలా కష్టం అమ్మా. గ్రూప్ మెయింటైన్ చేయడం అంటే సులభంగా అనుకుంటారు ఎవరైనా, చాలా కష్టం. అలాంటిది ఆలిమాదేవి గారు ఓపిక్కి, మళ్ళీ అలాగే రాధమ్మ గారి ఓపిక్కి, అలాగే మీ అంటే సేవ చేసే ఆ భక్తులందరూ ఆ ఓపిక్కి నిజంగా శతకోటి ప్రణామములు అయితే సమర్పించుకుంటున్నానమ్మా. కాబట్టి మీరెవరైనా కూడా ఇట్లా సేవ చేసుకోవాలి, ఇలా పారాయణం చేయించేటప్పుడు ఇలా హెల్ప్ చేయాలి ఇలా అనుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చిన నెంబర్కి జై గురుదత్త అని పెడితే ఖచ్చితంగా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటాం. మీరు ఒక్కరోజు వింటే, అది కూడా నిజం చెప్పాలంటే ఈ యొక్క నెంబర్ కూడా మీకు ఎప్పుడు కనపడుతుందంటే మన కర్మలోనే ధ్వంసం అయినప్పుడు మాత్రమే ఆ నెంబర్ కనపడుతుందని చాలా మంది మనకు మెసేజ్ పెడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారమ్మా. అది 100% కరెక్ట్ తల్లి. కాబట్టి మీరెవరైనా కూడా చేరాలనుకుంటే ఈ గ్రూప్లో తప్పకుండా దత్త బిడ్డల గ్రూప్లో దత్త అనుగ్రహంతో దత్త బిడ్డగా మనం చేద్దాం, దత్త అనుగ్రహాన్ని పొందుదాం. జై గురుదేవ దత్తమ్మ.